గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్. సో ఈ సెషన్లో మనం మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సింధు నాగరికతకి సంబంధించినటువంటి కళా స్వరూపాలు ఏంటి అనే క్వశ్చన్ గురించి మనం తెలుసుకుందాం. సింధు కాలం నాటి ప్రధానమైనటువంటి కళా స్వరూపాలు ఏంటి? సింధు నాగరికత కాలం నాటి కళా స్వరూపాలు ఏమిటి, వాటి గురించి క్లుప్తంగా రాయండి అని అడుగుతారు మన క్వశ్చన్. చాలాసార్లు ఇది సివిల్స్లోను గ్రూప్ 1లోను గతంలో చాలాసార్లు ఈ క్వశ్చన్ అడిగి ఉన్నారు. మీరు చూసినట్లయితే మీకు ప్రీవియస్ పేపర్ చూడండి, మీకు తెలుస్తుంది. దీన్ని మనం సింధు నాగరికత కాలం నాటి సైన్స్ అండ్ టెక్నాలజీ అని కూడా అనొచ్చు. ఆ కాలం నాటి సైన్స్ అండ్ టెక్నాలజీ ఏంటి? టెక్నాలజీ అన్నా కానీ ఇదే రాయాలి ఆన్సర్, మీరు గుర్తుపెట్టుకోండి. సో యాజ్ యూజువల్గా ఇంట్రడక్షన్ రాయండి సింధు నాగరికత గురించి. ఇది మన నాగరికత. వాళ్ళ కళా స్వరూపాల్లో ప్రధానంగా మనం ఏంటంటే ముద్రికలు, తర్వాత కుండలు, బొమ్మలు, ఆ కాలం నాటి పాత్రలు, ఆట వస్తువులు. సో ప్రధానంగా ఇవి ఆ కాలంలో మనకు వీళ్ళ కాలం నాటి బయటపడినటువంటి విగ్రహాలు. కొన్ని విగ్రహాలు ఇవి వీళ్ళ కళా స్వరూపాలకు ప్రతీకలు అన్నమాట. సో దీన్ని ఒక్కొక్కదాన్ని ఎలాబరేట్ చేస్తే మన ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇంట్రడక్షన్లో ఏం రాస్తారంటే యాజ్ యూజువల్గా మీకు తెలిసింది ఇంట్రడక్షన్. సో సింధు నాగరికత భారతీయ నాగరికత, మూల నాగరికత, దీన్ని హర్పా నాగరికత అని, సింధు నాగరికత అని అంటారు. దాదాపుగా ఇది క్రీస్తుపూర్వం 2500 నుంచి 1500 కాలానికి చెందినటువంటి నాగరికత. తామ్రశిలా యుగానికి చెందినటువంటి నాగరికత. ఇది తామ్రశిలా యుగానికి చెందిన నాగరికత. ఈ నాగరికత తన సమకాలీన నాగరికతల్లో కల్లా గొప్ప విశేషాలు కలిగి ఉంది. వాటికన్నా కూడా ఎక్కువగా వాటిల్లో కానీ మనం చూస్తే స్నానవాటిక, తర్వాత మనం ఇంకా చూసినట్లయితే మురుగునీటి వసతి అంటే డ్రైనేజ్ సిస్టమ్, ఇవన్నీ కూడా సమకాలీన నాగరికతల కన్నా కూడా భిన్నంగాను ఆ నాగరికతలో లేనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఫీచర్స్ సింధు నాగరికతలో ఉన్నాయి. అందుకే దీన్ని సర్జన్ మార్షల్ లాంటి హిస్టోరియన్స్ ఏమన్నారంటే ఇది మూల భారతీయ నాగరికత అన్నాం. మూల భారతీయ నాగరికత. దీన్ని హరప్పాలో బయలుపడింది కాబట్టి దీన్ని హరప్పా నాగరికత అని, మెహంజోదారోలో బయలుపడింది కాబట్టి మెహంజోదారో నాగరికత అని పిలుస్తున్నారు. సర్జన్ మార్షల్, అతని యొక్క శిష్యులైనటువంటి దయారాం సహాని, ఆర్డి బెనర్జీ, వారి సహకారంతో దీన్ని తవ్వకాలు ప్రారంభించారు. 1920-21 ప్రాంతంలో తవ్వకాలు ప్రారంభించారని చెప్పి తెలుసుకుందాం. సో ఇది గొప్ప నాగరికత. ఒక్కసారిగా భారతీయ సంస్కృతిని, నాగరికతను 300 సంవత్సరాలు వెనక్కు తీసుకెళ్ళినటువంటి నాగరికత. ఇది స్వదేశీ నాగరికత అని చెప్పొచ్చు మనం. ఇది స్వదేశీ నాగరికత. కొంతమంది బెల్చిస్తాన్ అన్నప్పటికీ, కొంతమంది ఆఫ్ఘనిస్తాన్ అన్నప్పటికీ ఎక్కువ మంది చరిత్రకారులు నమ్ముతున్న సిద్ధాంతం ఏంటంటే ఇది తమ పూర్వీకుల నుంచి వచ్చినటువంటి సంప్రదాయం, నాగరికత, చరిత్ర. ఇది స్వదేశీయంగా ఏర్పడింది. ఏవి ఘోష్ అనే హిస్టోరియన్ ప్రకారం ఏంటంటే ఇది స్వదేశీయంగా ఏర్పడినటువంటి నాగరికత, స్వదేశీ నాగరికత అని ఎక్కువ మంది చెప్తున్నారు. కాబట్టి ఇలాంటి పాయింట్లు మీరు ఇంట్రడక్షన్లో రాసి ఆ కాలం నాటి కొన్ని మనకు లభిస్తున్నటువంటి కళా స్వరూపాల గురించి కొన్నింటి గురించి రాద్దాం. కళా స్వరూపాలు ఏంటి? ఆ కాలంలో మనకి ఆ కాలం నాటి కళా స్వరూపాలు ఇప్పుడు మనకు లభ్యమవుతున్నవి ఏంటి? వీటిని మనం ఎలా మనం ఉపయోగించుకుంటున్నాం, ఇప్పటికీ ఎలా ఉన్నాయి అని చూస్తే సింధు నాగరికత కాలంలో అభివృద్ధి గావించబడినటువంటి కళా స్వరూపాలే తదుపరి కాలంలో కూడా కొనసాగించబడ్డాయి. అంటే క్రీస్తుపూర్వం 2500 నుంచి మనకి BC 1500 వరకు ఉన్నటువంటి
మనకి తర్వాత కూడా కొనసాగించబడ్డాయి. ఇదే కళా స్వరూపాలు తర్వాత కాలంలో కూడా కొనసాగించబడ్డాయని చెప్పి మనం ఆధారాలను బట్టి చెప్పొచ్చు. నాటి కళా స్వరూపాలలో ప్రధానమైనవి ఏంటంటే మనకి ముద్రికలు, సీల్స్, ఇంగ్లీష్‌లో సీల్స్ అంటారు. ముద్రికలు, కుండలు, పోటరీ, పోటరీ అంటారు. కుండలు, తర్వాత హ్మ్, బొమ్మలు, మట్టి బొమ్మలు, విగ్రహాలు, విగ్రహాలు, తర్వాత లిపి, స్క్రిప్ట్, స్కల్ప్చర్స్, స్క్రిప్ట్, పాటరీ అండ్ టాయ్స్. ఇవి ప్రధానంగా ఆ కాలంలో మనకు బయలుపడినటువంటివి మనం చెప్పొచ్చు. కళా స్వరూపాల్లో మొట్టమొదటి ఏంటంటే ముద్రికలు. మనం ముద్రికలు అని చెప్పి ఒక పేరా పెట్టి ఈ పేరా గురించి మీరు రాయొచ్చు. ముద్రికలు అని పెట్టుకొని ఇక్కడ రాయొచ్చు మీరు. ముద్రికలను చాలా ముద్రికలు లభించాయి సింధు నాగరికత కాలంలో. దాదాపుగా 2000కు పైగా ముద్రికలు లభించాయి మనకి సింధు నాగరికతకు సంబంధించినటువంటి ఈ సీల్స్. ఈ సీల్స్‌ను సల్ఫైట్ అనేటటువంటి ఒక మెత్తటి మట్టితో మెత్తటి పదార్థంతో తయారు చేశారు. మెత్తటి రాయి అనమాట ఇది. మట్టి అనలేము. మెత్తటి సున్నపు రాయితో దీన్ని తయారు చేయబడ్డాయని చెప్పి మనకు ఆధారాలు లభిస్తున్నాయి. ముద్రికలు ప్రధానంగా ఇవి దీర్ఘచతురస్రాకారంలో ఉన్నాయి. అదేవిధంగా దీర్ఘచతురస్రాకారంలోను, స్తూపాకారంలోను, ఇలా పొడవుగా స్తూపాకారంలోను, మరియు త్రిభుజాకారంలోను, ఇలా మీరు బొమ్మలు కూడా వేయచ్చు ఫ్రెండ్స్ ఎగ్జామ్లో. త్రిభుజాకారంతోనూ తయారు చేయబడ్డాయి. ఈ ముద్రికల్లో అధిక భాగం ఏ జంతు బొమ్మలు కూడా ఉపయోగించారు ఈ ముద్రికల్లో. మూపురం ఎద్దు అంటే బాగా పొడవుగా ఇలా ఉన్నటువంటి మెడ దగ్గర ఇలా పొడవుగా ఉంటుంది. అది మూపురం ఎద్దు అంటారు. సో ఈ మూపురం ఎద్దు అనే దాన్ని ఎక్కువ సార్లు వీళ్ళు చిత్రాల్లో చిత్రించినట్టుగా మనకు ఆధారాలు లభిస్తున్నాయి. కొన్ని ముద్రికల్లో మనకు చేప గుర్తు కూడా లభిస్తుంది. చేప, ఫిష్ ఏంటంటే ఫిష్ సింబల్ ఎందుకు పెడతారంటే మనకు శుభసూచకంగా పెడతారు. శుభసూచకంగా గుడ్ సైన్ అన్నమాట. సో చిహ్నమైనటువంటి చేప బొమ్మ కూడా మనకి ముద్రికల్లో కనిపిస్తుంది. అంటే ఏంటంటే దీర్ఘచతురస్రాకారంలో ఉన్నాయి, అదేవిధంగా స్తూపాకారంలో ఉన్నాయి, అదేవిధంగా త్రిభుజాకారంలో ఉన్నాయి. ఫిష్ అనే దాంట్లో ఉన్నాయి. చేప శుభసూచకంగా ఉన్నాయి. చేప అనేదేమో ఫిష్ అనే దాన్ని కూడా ముద్రించారు. ఇతర కొన్ని జంతువులను కూడా ముద్రించారని మనకు తెలుస్తుంది. అయితే వీళ్ళు ప్రధానంగా వీటిని ఎందుకు ఈ ముద్రికలు తయారు చేయడంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే తమ వస్తువులపైన, తమ ఆస్తిపాస్తులపైన ముద్రికలు ఉపయోగించడం ద్వారా ఆధిపత్యాన్ని నిలుపుకోవడం అని చరిత్రకారులు చెప్తున్నారు. అంటే వస్తువులు లేదా వాళ్ళ ఆస్తులను నిలుపుకోవడం కోసం, వాటిపై ఆధిపత్యం సంపాదించడం కోసం ఈ ముద్రికలు ముద్రించారని చెప్పి చరిత్రకారులు చెప్తున్నారు. ఓకే, రైట్. నెక్స్ట్ 2 మనకి కుండలు. ఇంకొక సబ్ హెడ్లైన్ కింద పెట్టి కుండలు అని రాయొచ్చు మీరు. కుండలు వాళ్ళ ఆర్థిక ఆధిపత్యం కోసమే అని చెప్పాలన్నమాట ఈ ముద్రికలు. కుండలు తయారు చేయడంలో సింధు నాగరికత ప్రజలు గొప్ప నైపుణ్యాన్ని కనపరిచారు. గ్రేట్ స్కిల్స్ ఉన్నాయి వీళ్ళకి. ఇప్పటికీ కుండలు సజీవంగా ఉన్నాయి. అసలు ఆ టెక్నాలజీ ఏంటో ఇప్పటికీ అర్థం కావట్లేదు. వాళ్ళు వాడినటువంటి కలర్ కానీ ఇప్పటికీ కలర్ పోలేదు. దాదాపుగా 3000 సంవత్సరాలు అవుతున్నప్పటికి కూడా ఇంకా ఢిల్లీ మ్యూజియంలోను, తర్వాత మన కొన్ని మ్యూజియాల్లో ఇంకా సింధు నాగరికత కాలం నాటి కుండలు ఇటీవల కూడా 2020 నవంబర్లో కూడా ఒక చోట కుండ బయలుపడింది మనకి మంజుధార దగ్గర. ఆ కుండలో కానీ ఇవన్నీ చూసినట్లయితే ఇంకా ఎంతో నాణ్యత కలిగినటువంటి కుండలు అనమాట. ఈనాటి కుండలకు కూడా అందనటువంటి టెక్నాలజీ అది. చాలా అద్భుతమైనటువంటి కుండల టెక్నాలజీ వీళ్ళు ఉపయోగించారు. గొప్ప నైపుణ్యం కనపరిచారని చెప్పి మనం చెప్పొచ్చు. అయితే ఇలాంటి గొప్ప కుండలు భారతదేశ చరిత్రలోనే ఎక్కడ కనపడవు. ఎందుకంటే అత్యంత నాణ్యత కలిగినటువంటి, బాగా స్టాండర్డ్ క్వాలిటీ కలిగినటువంటి పార్ట్స్ని వీళ్ళు తయారు చేశారని మనం చెప్పొచ్చు. అయితే వీళ్ళు కుండలని ఏమంటారంటే బ్లాక్ పాలిష్డ్ వేర్ అంటారు. నల్ల నగిషి కుండలు, బ్లాక్ పాలిష్డ్ వేర్ అంటారు. అంటే అర్థం ఏంటంటే నల్ల నగిసి కుండలు, నల్ల నగిసి కుండలు అంటారు. నల్ల నగిసి కుండలు అంటే బ్లాక్ పాలిష్డ్ వేర్ అని అర్థం అనమాట. సో ఈ కుండల టెక్నాలజీ గతంలోనూ తర్వాత వచ్చిన టెక్నాలజీ కన్నా కూడా చాలా ముందున్నాయి. ఇప్పుడున్న కుండల కన్నా కూడా చాలా నైపుణ్యం కలిగి, గొప్ప నైపుణ్యాన్ని కలిగి
ఈ కుండలు ఉన్నాయని చెప్పి మనకు ప్రిలిమ్స్లో కూడా అడుగుతారు. సింధు ప్రజల కాలం నాటి కుండలు ఏంటంటే బ్లాక్ పాలిష్డ్ వేర్, బీపీడబ్ల్యూ, బ్లాక్ పాలిష్డ్ వేర్ అంటారు వెళ్ళి. ఓకే. ఇంకా దీంట్లో రెడ్ పాలిష్డ్, వైట్ పాలిష్డ్ ఉన్నాయి. తర్వాత తెక్కకు వచ్చినటువంటి వాళ్ళు, తర్వాత వచ్చినటువంటి వాళ్ళకి తర్వాత ఉపయోగించారు. అంటే ఆర్యుల కాలం నుంచి అవి. తర్వాత మూడోవి ఏంటంటే వీళ్ళ కళా స్వరూపాల్లో మరో ప్రధానమైనవి ఏంటంటే బంకమట్టి బొమ్మలు. బంకమట్టి బొమ్మలు టాయ్స్ అనమాట. ఈ మట్టితో మడ్ టాయ్స్ అనమాట. మట్టితో తయారు చేయబడినటువంటివి. వీటికి ఇంకొక పేరు ఏంటంటే టెర్రకోటా ఫిగర్స్ అంటారు వీటిని. టెర్రకోటా ఫిగర్స్, టెర్రకోట బొమ్మలు అనొచ్చు మనం తెలుగులో వీటిని. ఈ బొమ్మలు ఒక రకమైన బంకమట్టితో తయారు చేయబడ్డ, ఎక్కువ భాగం పిల్లలు ఆడుకోవడానికి వీటిని ఉపయోగించారు. ఎక్కువ భాగం ఎందుకంటే ఇవి పిల్లలు ఆడుకోవడం కోసం ఈ బొమ్మలను ఉపయోగించారు. ఈ బొమ్మల్లో వాళ్ళ నాటి నాగరికత విశేషాలు మనకు బాగా కనిపిస్తాయి. ఎందుకంటే ఎప్పుడైతే ఏదైనా ఆ కాలానికి చెందినటువంటి వస్తువులు ఉంటాయి కాబట్టి ఆ వస్తువులనే ఈ చిత్రించే వాళ్ళు వాటినే చిత్రిస్తారు. అంటే ఆ వస్తువుల మీద ఉన్న చిత్రాలను బట్టి ఆ కాలం నాటి మనం కొన్ని సామాజిక కొన్ని పరిస్థితులు మనకు అర్థమవుతాయి. కాబట్టి ఆనాటి సమాజం ప్రతిబింబిస్తుంది వాళ్ళ ఈ ముద్రికలను బట్టి అని మనం చెప్పొచ్చు. ఎక్కువగా ఈ పిల్లల కోసమే తయారు చేశారు కాబట్టి ఈ బొమ్మల్లో ఎక్కువ అమ్మ తల్లి, అంటే వాళ్ళ ప్రధాన దేవత ఎవరన్నాం, అమ్మ తల్లి అన్నాం. కాబట్టి అమ్మ తల్లిని ఎక్కువగా వీటిపై ముద్రించినట్టుగా మనకు తెలుస్తుంది, సంప్రదాయం ఉంది. తర్వాత వీళ్ళు అలంకరణకు కూడా తగినటువంటి ప్రాధాన్యత ఇచ్చారని తెలుస్తుంది ఆ బొమ్మల్లో అలంకరణకు డెకరేషన్, కుండలకు కూడా డెకరేషన్ చేశారు. తర్వాత అలంకరణకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని చెప్పి ఆ బొమ్మలను బట్టి మనకు తెలుస్తుంది వీళ్ళు గొప్ప అలంకార ప్రియులని కూడా మనకి ఆర్సి ముజుందార్ లాంటి హిస్టోరియన్స్ చెప్తున్నారు. వీళ్ళు సింధు ప్రజలు నేటి స్త్రీలకు ఏమాత్రం తీసిపారు. ఎందుకంటే వాళ్ళు వాడినటువంటి లిప్స్టిక్ కానీ, ఈ లిప్స్టిక్ ఏంటంటే లిప్స్టిక్ అని చూసినట్లయితే చాలా క్వాలిటీగా ఉంది. నేటి స్త్రీలకు ఏమాత్రం నేటి తమ భారతీయ సోదరీమణులకు ఏమాత్రం సింధు ప్రజలు తీసిపోరు అని చెప్పి ఆర్సి ముజుందార్ అనే చరిత్రకారుడు వివరించారు. అంటే చూడండి ఎంత క్వాలిటీగా ఆ కాలం నాటి లిప్స్టిక్స్ ఉన్నాయో మనకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. కాబట్టి బంకమట్టి బొమ్మలు లేదా టెర్రకోటా ఫిగర్స్ అనేవి ప్రధానంగా పిల్లలకి, ఇవన్నీ కూడా బొమ్మలు ఎక్కువగా అమ్మతల్లి బొమ్మలు ఉన్నాయి. అంటే వాళ్ళ ప్రధాన దేవత అమ్మతల్లి కాబట్టి అలంకరణకు కూడా ప్రాధాన్యత ఇచ్చారు. దానికి ఆర్సి ముజుందార్ గారు మనకు కొన్ని చెప్తున్నారు. తర్వాత ఈ సింధు నాగరికత కాలం నాటి లిపి, వాళ్ళ కాలం నాటి లిపి ఎలా ఉంది, స్క్రిప్ట్ లిపి ఎలాగుంది. సింధు నాగరికత ప్రజలు ఏ భాష మాట్లాడారో మనకు తెలియదు, వాళ్ళ భాష మనకు తెలియదు, కానీ వాళ్ళ భావాలను బొమ్మలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. దీన్ని మనం పిక్టోగ్రఫీ అంటున్నాం. నిన్న క్లాస్లో కూడా తెలుసుకున్నాం పిక్టోగ్రఫిక్ స్క్రిప్ట్ అంటున్నాం, అంటే బొమ్మల లిపి అంటున్నాం. ఇది కూడా సర్పాకారంలో ఉంటుంది అని చెప్పాం. సర్పాకారంలో ఉండే బొమ్మల లిపి అని చెప్పి మనం తెలుసుకున్నాం. దీన్ని బొమ్మల లిపి, ఇది ఎడమ నుంచి కుడికి మళ్ళీ కుడి నుంచి ఎడమకు, ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకి, ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకి ఇది రాయబడి ఉంటుంది. ఇది సర్పలేఖనం అని సర్పలిపి అంటున్నారు. 1853లో ఇది కనుగొనబడింది. అయితే దీన్ని పూర్తిగా చదవలేదని చెప్తున్నాం. దాదాపుగా మనకి 400 బొమ్మలు లభిస్తున్నాయి ఈ సింధు నాగరికత కాలానికి సంబంధించి. ఇది 1857 ప్రాంతంలో చదివామని చెప్తున్నారు. కనుక్కొనబడింది లిపి ఎప్పుడు కనుక్కొనబడిందంటే 1853లో కనుక్కొనబడింది, క్రీస్తు శకం. ఇది దాదాపుగా ఒక 400 బొమ్మలు మనకి లభించాయి తవ్వకాలలో. ఇది ఇంతవరకు చదవడానికైతే వీలు పడలేదు. ఇందువలన దీనికి ఒక సమగ్రమైనటువంటి భాష ఉంది అని మనం చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు ఫ్రెండ్స్. అది ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం అనమాట. సో సింధు నాగరికత యొక్క వాస్తు శైలి, నగర నిర్మాణ పద్ధతి, గృహ నిర్మాణ పద్ధతి నేటికి సమాజంలో ఉన్నాయి. ఇంకా వాళ్ళ కాలంలో చూస్తే మనం నగర నిర్మాణం, ఆల్రెడీ మన ప్రీవియస్ క్లాసులో తెలుసుకున్నాం. వాళ్ళ నగర నిర్మాణం, టౌన్ ప్లాన్ కూడా గొప్ప టౌన్ ప్లాన్, గ్రిడ్ సిస్టమ్ వీళ్ళు ఫాలో అయ్యారు అంటున్నాం. గ్రిడ్ సిస్టమ్ అంటే బారులు తిరిగినటువంటి నగర నిర్మాణం. అదేవిధంగా వాళ్ళ యొక్క గృహ నిర్మాణ పద్ధతి, అప్పర్ హౌసెస్, లోయర్ హౌసెస్, మిడిల్ హౌసెస్ అని చెప్పి, అప్పర్ హౌసెస్, మిడిల్ హౌసెస్, లోయర్ హౌసెస్ అని 3 కేటగిరీల్లో వీళ్ళు నిర్మించారని చెప్తున్నాం. ధనవంతులకి తగినట్టుగా, పేదవాళ్ళకి తగినట్టుగా రకరకాల ఇళ్ల నిర్మాణం వీళ్ళకి మనకి పట్టణాల్లో మనకి ముఖ్యంగా హరప్పా, మాంజిదారో, చన్హుదారో, బన్వాలి, రూపార్, లోతాల్ లాంటి పట్టణాల్లో కనిపిస్తుంది. కోట గోడలు కూడా నిర్మించారు మనకి, అన్ని చుట్టూ కోట గోడలు కూడా.
ఏదో 1, 2 నగరాలు తప్పితే మిగతా నగరాలన్నిటికి కూడా కోటగోడలు కలిగి ఉన్నాయని చెప్పి మనం చెప్పొచ్చనమాట. కాబట్టి వీళ్ళ కళా స్వరూపాలు గాని చూస్తే ప్రధానంగా మనకి ఇవి ఉన్నాయన్నమాట. తర్వాత ఇంకా గాని చూసినట్లయితే వీళ్ళ కాలంలో ఈ వ్యాప్తి ఎలా జరిగింది? ఈ ఈ నాగరికత వ్యాప్తి ఎలా జరిగింది? సెపరేట్ క్వెషన్ కూడా అడగొచ్చు మనకి. నాగరికత వ్యాప్తి. ఎక్స్‌పాన్షన్ అనమాట. ఎక్స్‌పాన్షన్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఐవీసీ అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. సింధు నాగరికత. సో, సింధు నాగరికత విస్తీర్ణానికి సంబంధించి ఇది కాలానుగుణంగా అభివృద్ధి చెందిందని చెప్పొచ్చు ఇది. కాలానుగుణంగా వచ్చినటువంటి మార్పు ఇది. కాలంలో వచ్చినటువంటి మార్పు గుణంగా అభివృద్ధి చెందిందని చెప్పి చాలామంది చెప్తారు. అయితే పూర్వ హరప్పా సంస్కృతి యుగంలో అంటే ఇది మనం 2500 నుంచి 1500 కాలానికి చెందింది అంటున్నాము. అంటే దీని ముందున్న నాగరికత 3500 నుంచి మనకి 3000 మధ్య కాలంలో ఉన్నటువంటి హరప్పా సంస్కృతి యుగంలో, పూర్వ హరప్పా సంస్కృతి యుగంలో ఉన్నటువంటి కొన్ని లక్షణాలు దీంట్లో కనిపిస్తాయని చెప్పి మనం చెప్పొచ్చు. సో, ఈ సంస్కృతి సింధు లోయ మొత్తం విస్తరించిందన్నాం. దాదాపుగా 13 లక్షల చదరపు కిలోమీటర్ల వరకు ఇది విస్తరించిందని చెప్పుకుంటున్నాం. మన దేశంలో అయితే మన సింధు నాగరికత విస్తరించిన ప్రాంతాలు మనం గాని చూస్తే కాశ్మీర్ నుంచి ఇటు గుజరాత్‌లోని మనకి మహారాష్ట్రలోని దైమాబాద్ వరకు, ఇటు గుజరాత్ నుండి ఇటు యూపీలోని అలంగీర్పూర్ వరకు మనకు దగ్గరగా ఈ ప్రాంతం. తర్వాత ఇదంతా ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్‌లో ఉన్నటువంటి చాలా ప్రాంతాల వరకు ఇది విస్తరించిందని చెప్పి మనం చెప్పొచ్చనమాట. అయితే ప్రస్తుతం రాజస్థాన్‌లో కాలిబంగన్ వరకు మరియు హర్యానాలో ఉన్న బన్వాలి వరకు ఇది విస్తరించింది అక్కడి నుంచి. అంటే మొదటి దశలో కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది. రెండో దశకొచ్చేసరికి రాజస్థాన్‌లో ఉన్న కాలిబంగన్ నుంచి హర్యానాలో ఉన్నటువంటి బన్వాలి పట్టణం వరకు విస్తరించింది. మూడో దశకొచ్చేసరికి 2250. మూడవ దశ ఇది మెచ్యూరిటీ స్టేజ్ అంటారు. 2050 నుంచి 1750 ఇది మూడవ దశ. ఈ దశకొచ్చేసరికి హరప్పా సంస్కృతి ఊహించిన స్థాయిలో విస్తరించిపోయింది. ప్రాచీన ప్రపంచ చరిత్రలో ఏ నాగరికత విస్తరించిన విధంగా ఈ నాగరికత విస్తరించింది. అతిపెద్ద సాంస్కృతిక కేంద్రంగా వర్ధిల్లింది. పశ్చిమ దిక్కున ఉన్నటువంటి సుక్తజందారో గుజరాత్‌లో ఉన్నటువంటి గుజరాత్ కాదు, ఇంకా ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్నటువంటి సుక్తజందార్ ఆఫ్ఘనిస్తాన్‌లో ఉంది. ఈ సుక్తజందార్ నుంచి మనకు తూర్పున ఉత్తరప్రదేశ్ వరకు, అలంగర్పీర్ వరకు, ఉత్తరాన కాశ్మీర్లో మండా నుంచి దక్షిణాన మహారాష్ట్రలో ఉన్నటువంటి దైమాబాద్ వరకు విస్తరించింది. ఇది 3 దశల్లో విస్తరించిందని మనం చెప్పొచ్చు. మొదటి దశలో 3000, 2250 కాలం నాటికి ఇది హరప్పా సింధు లోయ ప్రాంతంలోనే ఉంది. అంటే దీని అర్థం ఏంటంటే మనకి 3000 నుంచి 2250 ఆ ప్రాంతానికి ఏంటంటే ఇది మనకి సింధు నది లోయ ఆ ప్రాంతంలోనే ఉంది. మనకి భారతదేశంలో సింధు నది ఉంది కదా, ఇక్కడికి మాత్రమే ఇది పరిమితమైంది. ఆ తర్వాత రెండో దశకొచ్చేసరికి ఇది లోపలికి ప్రవేశించి రాజస్థాన్‌లోను, అదేవిధంగా హర్యానా రాష్ట్రం, ప్రజెంట్ హర్యానాలో ఉన్న బన్వాలి గాని, రాజస్థాన్‌లో ఉన్నటువంటి కాలిబంగన్ గాని ఈ ప్రాంతాలకు విస్తరించి లోపలికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత మూడో దశకొచ్చేసరికి సింధు నాగరికత మూడో దశలో దాదాపుగా భారతదేశంలో చాలా ప్రాంతాలకు ఇది లోపలికి వెళ్ళిపోయి బాగా విస్తరించింది. మూడో దశ 2250 నుంచి 1750 దీన్ని మూడో దశ అంటారు. అంతా బీసీ. దీన్నే మూడో దశ అంటారు. ఇది చాలా మెచ్యూరిటీ స్టేజ్ అని కూడా అంటారు హిస్టారియన్స్ దీన్ని. మెచ్యూరిటీ స్టేజ్, బాగా అభివృద్ధి ఉన్నత దశలో ఉన్నటువంటి దశ అని చెప్పి చరిత్రకారులు మనకి వివరించడం జరిగింది ఫ్రెండ్స్. సో, కాబట్టి కాశ్మీర్ ఈ విధంగా విస్తరించింది. సో, కాబట్టి మనకి ఈ క్వెషన్‌లో మనకేంటంటే సింధు నాగరికత వ్యాప్తి గురించి రాయండి అన్నప్పుడు మీరేం చేయాలంటే, ఇప్పుడు మనం 2 క్వెషన్‌లు చూసాం. ఫస్ట్ క్వెషన్‌లో ఏంటంటే కళాస్వరూపాలు. రెండవ క్వెషన్ ఏంటంటే బి కింద సింధు నాగరికత వ్యాప్తి. సింధు నాగరికత వ్యాప్తి అన్నప్పుడు మీరు మళ్ళీ ఇంట్రడక్షన్ రాయండి. ఇంట్రడక్షన్ రాస్తే దగ్గరగా మీకు ఇంట్రడక్షన్‌లో ఒక 50 వర్డ్స్ వరకు రాసుకోవచ్చు మీరు. తర్వాత వ్యాప్తి ఎక్కడెక్కడ జరిగింది, వ్యాప్తిని 3 దశల్లో రాయండి. ఫస్ట్ దశ ఏంటంటే 3000 నుంచి 2250 వరకు ఇది మొదటి దశ. తర్వాత రెండవ దశ ఏంటంటే 2250 నుంచి మనకి 3000 నుంచి 2250 వరకు మొదటి దశ. రెండవ దశ కానీ చూసినట్టయితే 2250 నుంచి 1750 వరకు రెండవ దశ. ఇది రెండో దశ. మొదటి దశ ఏంటంటే 3000 నుంచి 3500. 3000 నుంచి ఒకసారి చూడండి ప్లీజ్, కరెక్షన్ ఇట్. 3000 నుంచి 3500 నుంచి 3000 వరకేమో మొదటి దశ. 3000 నుంచి
2250కి రెండవ దశ, 2250 నుంచి 1750కి మూడవ దశ. ఈ 1750కి వచ్చేసరికి మొత్తం భారతదేశంలో అనేక ప్రాంతాలకు విస్తరించింది. ఎక్కడికెక్కడికి విస్తరించిందంటే కాశ్మీర్లో నుంచి మండా నుంచి మనకి మహారాష్ట్రలోని దైమాబాద్ వరకు, అదేవిధంగా ఇటేమో మనకి సుర్ఖజందర్, ఆఫ్ఘనిస్తాన్లో సుర్ఖజందర్ నుండి యూపీలో అలంగర్ పీర్ వరకు విస్తరించినటువంటి మహానాగరికత, విరాసిల్లినటువంటి నాగరికత. ఆ తర్వాత 1750 తర్వాత ఇది పతనానికి ప్రారంభమైంది. దానికి అనేక కారణాలు ఉన్నాయి, మనం నెక్స్ట్ స్టేషన్లో తెలుసుకుంటాం. కాబట్టి ఫ్రెండ్స్, ఫస్ట్ క్వశ్చన్కి ఏంటంటే మీరు ఏం రాయాలంటే, ఫస్ట్ క్వశ్చన్ కళా స్వరూపాలు అన్నప్పుడు ఇంట్రడక్షన్ రాసిన తర్వాత మీకు చెప్పాను కుండల గురించి, ఆ కాలంలో ముద్రికలు, కుండలు, పనిమట్లు, ఆ కాలంలో ఉన్నటువంటి విగ్రహాలు, ఆ కాలంలో ఎందుకంటే హరప్పా ప్రాంతంలో కొన్ని విగ్రహాలు దొరికాయి. హరప్పాలో మహెంజోదరోలో, హరప్పాలో ఒక డాన్సింగ్ హాల్ దొరికింది, మహెంజోదరోలో గడ్డం ఉన్నటువంటి దొరికింది. ఇలాంటి విగ్రహాలను బట్టి కూడా ఏంటంటే వాళ్ళు నటరాజుని పూజించినట్లుగా, శివుణ్ణి పూజించినట్టుగా, పశుపతి డాన్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చినట్లుగా కూడా మనకి ఆధారాలు లభిస్తున్నాయి. కాబట్టి కళా స్వరూపాలు లేదా ఆ కాలం నాటి శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి లాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఏంటంటే మీరు ఇలాంటివి రాయాలి. శాస్త్ర సాంకేతిక రంగాల్లో వచ్చిన అభివృద్ధి అన్నా, ఆ కాలం నాటి కళాస్వరూపాలన్నా, ఆ కాలం నాటి కుండలన్నా, ఆ కాలం నాటి టెక్నాలజీ అన్నా, వీటన్నిటికి కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇది ఒకటే ఆన్సర్ ఉంటుంది. ఇది చాలా ఈజియెస్ట్ క్వశ్చన్. దీన్ని మీరు 200 వర్డ్స్లో రాస్తే దగ్గరగా మనకి ఎక్కువ మార్క్స్ వస్తాయి. అదేవిధంగా ప్రిలిమ్స్లో కూడా చాలా ఇంపార్టెంట్. ఆ ముద్రికలు దేంతో తయారు చేస్తారు అంటే, మనం సల్ఫైట్, స్టిటైట్ లేదా సల్ఫైట్ అంటారు, మెత్తటి సున్నపు రాయి అనమాట అది. అదేవిధంగా కుండలు, ఎలాంటి కుండలు శాతం వీళ్ళ సింధు నాగరికత కాలం నాటి అంటే, ఈ కుండలు బ్లాక్ పాలిష్డ్ వేర్ అనమాట. బ్లాక్ పాలిష్డ్ వేర్ ఏంటంటే నల్ల రంగుతోటి కుండ లోపల నల్ల రంగు, బయటకు నల్ల రంగుతో పూయటం అనమాట. బ్లాక్ పాలిష్, నల్ల రంగు వేయటం అనమాట. చాలా టెక్నాలజీ కలిగి, చాలా నైపుణ్యం కలిగినటువంటి కుండలు. తర్వాత నాగరికతలో కూడా ఎక్కడా కూడా మనకి కుండలు ఇంత ఇదిగా కనిపించవు, అంత గొప్ప టెక్నాలజీ కలిగినటువంటి కుండలు అని చెప్పి మనకు చరిత్రకారులు వివరించడం జరిగిందనమాట. ఇక విగ్రహాలు కనుక వచ్చినట్లయితే మనం చెప్పే హరప్పాలో ఒక డాన్సింగ్ హాల్ దొరికింది. తర్వాత ఒక ఉమెన్ నూడుగా ఉన్నటువంటి ఉమెన్ విగ్రహం ఒకటి దొరుకుతుంది. అదేవిధంగా మహెంజోదరో ప్రాంతంలో మనకు గడ్డంలో ఉన్నటువంటి ఒక బొమ్మ ఒకటి దొరుకుతుంది. వీటిని బట్టి కూడా వీళ్ళ టెక్నాలజీ ఇంకా చెక్కు చెదరకుండా కనిపిస్తుంది విగ్రహాలు. ఇది కూడా వాళ్ళ దాంట్లో వచ్చినటువంటి మార్పుల్లో ఒక భాగంగా మనం చెప్పచ్చు. ఇక బొమ్మలు కానీ చూసినట్లయితే అందరి కూడా వీళ్ళు టెర్రకోటా ఫిగర్స్ అంటారు. ఇది ఒక రకమైన బంకమట్టితో తయారు చేసినటువంటి బొమ్మలు. ఇవి ప్రత్యేకంగా పిల్లల కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ బొమ్మలు అన్నమాట. ఇవి కూడా ఎంతగానో ఉన్నాయి. దాదాపుగా చాలా బొమ్మలు లభించాయి. బొమ్మలు ఎక్కువగా వీళ్ళు పక్షులు, తర్వాత మనుషులు, తర్వాత అమ్మతల్లి, ముఖ్యంగా వాళ్ళ ప్రధాన దేవత ఎవరంటే అమ్మతల్లి అనమాట. అమ్మతల్లి బొమ్మలను ఎక్కువగా దీని మీద వీళ్ళు ముద్రించారు. ఇవన్నీ కూడా ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు అడగటం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, దీంట్లో ఇంకొక క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. వ్యాప్తి, కళాస్వరూపాలన్నీ ఒకే టైప్లో అయినా క్వశ్చన్ అడగచ్చు, లేకపోతే మనకి డివైడ్గా కాటి కళాస్వరూపాలు ఏంటి, వ్యాప్తి ఏంటి అని ఇట్లయినా అడగచ్చు. వ్యాప్తి అన్నప్పుడు ఏం చేయాలంటే, సింధు నాగరికత ఏ విధంగా వ్యాప్తి చెందింది, సింధు నాగరికత కాలంలో సింధు నాగరికత యొక్క స్థావరాలు ఏంటి, ఎక్కడి నుంచి ఎక్కడికి వ్యాప్తి చెందింది అని చెప్పడానికి ఈ క్వశ్చన్ అడుగుతున్నారు. సో దీంట్లో 3 దశలుగా విభజించామని చెప్తున్నాం. 3000 నుంచి 3000 3500 నుంచి 3000 వరకు మొదటి దశ. ఈ దశ అంతా కూడా సింధు ప్రాంతంలోనే, సింధు నది పరివాహక ప్రాంతం, ఆ క్యాచ్మెంట్ ఏరియాస్లో మాత్రం వీళ్ళు నివసించారు. అప్పటికి వీళ్ళు ఇంకా బాగా విస్తరించలేదు. ఇక రెండవ దశకు వచ్చేసరికి వీళ్ళు 2500 నుంచి 2250 నుంచి ఈ 1750 మధ్యకాలంలో ఏంటంటే, వీళ్ళు రాజస్థాన్లోని మనకు ఉన్నటువంటి కాళీబంగన్, హర్యానాలో బన్వాలి ప్రాంతాలు కూడా విస్తరించి వాళ్ళ స్థావరాలు ఏర్పాటు చేసుకొని అక్కడే వ్యవసాయం చేసి అక్కడే స్థిరనివాసం ఏర్పరిచినట్టుగా మనకు అనేక పట్టణాల్లో ఆధారాలు మనకి లభించాయి. ఇక మూడవ దశకు వచ్చేసరికి మెచ్యూరిటీ స్టేజ్ అంటున్నాం. 2250 నుంచి మనకి 1750 కాలంలో ఈ మూడవ దశ అనేది చాలా ఇంపార్టెంట్ దశ. ఈ దశలో వాళ్ళు మొత్తం ఆల్మోస్ట్ దేశం అంతా విస్తరించారు. మూడో దశకు వచ్చేసరికి ఎక్కడి నుంచి ఎక్కడికి విస్తరించారంటే, మనకి అటు కాశ్మీర్ నుంచి ఇటు మనకి మహారాష్ట్రలో దైమాబాద్ వరకు, ఇటేమో సుర్ఖజందర్ నుంచి అటు మనకు అలంగీర్పూర్ వరకు విస్తరించి మన సింధు నాగరికతను బాగా విస్తరించి ఒక ఉన్నతమైన, ఒక అద్భుతమైనటువంటి నాగరికతగా తీర్చిదిద్ది సమకాలీన నాగరికతలకే ఇది ఒక మంచి నాగరికతగా, రాబోయే నాగరికతలన్నిటికి కూడా ప్రధానమైన నాగరికతగా, ఇది ఒక ముఖ్యమైనటువంటి నాగరికతగా, మూల భారతీయ నాగరికతగా చరిత్రకారులు దీన్ని
వర్ణించారు. ఎందుకంటే నాటి ప్రజల యొక్క టెక్నాలజీ గాని, నాటి ప్రజల యొక్క జీవన విధానం, నాటి ప్రజల యొక్క సామాజిక విధానం, ఆర్థిక విధానం, మత విధానం నేటి సమాజానికన్నా కూడా ఉన్నతమైనదిగా ఉన్నదని, స్త్రీకి సముచిత స్థానం ఇచ్చారని చెప్పి, స్త్రీ దేవతను పూజించారని, ఇది మాతృస్వామిక వ్యవస్థ అని చెప్పి ఎంతో ఇంపార్టెన్స్ 3000 సంవత్సరాల క్రితమే మన దేశంలో స్త్రీలకు వీళ్ళు ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చినటువంటి గొప్ప నాగరికత సింధు నాగరికత ఫ్రెండ్స్. సో ఇలా మీ కళాస్వరూపాల అటు ప్రిలిమ్స్లో అడిగినా ఇటు మెయిన్స్లో అడిగినా ఈ ఏరియాలో మీరు కానీ ఫోకస్ చేస్తే మీకు దీంట్లో మంచి మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే.